హాయ్ హలో అందరికీ నమస్కారం. టెక్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మనం 30 డేస్ లైఫ్ ట్రాన్స్ఫర్ మనం సెప్టెంబర్ 6 నిర్ణయం చేసుకున్నాం. ప్లాన్ యాక్షన్ ఐటమ్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే దీంట్లో యాక్షన్ ఐటమ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీకు నా ప్లాన్ ఈ రోజు నేను ఏం చేసాను డేట్ చెప్పేస్తాను. దీంట్లో ఏంటంటే ఈ రోజే సెకండ్ వీక్ కూడా వస్తుంది. ఆ డే 2 లో మనకి ప్లాన్ యాక్షన్ ఐటమ్స్ పొద్దున్న డైలీ యాక్షన్ ప్లాన్ ఏంటి పొద్దున్న రాసుకోవాలని చెప్పాను కదా. క్రియేటింగ్ యూట్యూబ్ వీడియోస్ అనమాట. నేను 2-3 ఛానల్స్ లో వర్క్ చేస్తున్నాను కదా. రెండు ఛానల్స్ కి వర్క్ చేస్తున్నాను. ఆ ఛానల్ 2 ఛానల్స్ కూడా ఒకటి ఏంటంటే టైం పడుతుంది మానిటైజేషన్ అయితే కాదు. దానికోసం కూడా సింపుల్ వీడియోస్ ఫాస్ట్ గా అయిపోయే వర్క్ అయితే దాంట్లో చేస్తున్నాను. ఇంకో ఛానల్ అంటే మన మెయిన్ ఛానల్ ఉంది కదా, దాంట్లో మానిటైజేషన్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను $1.5 మంత్లీ వస్తుంది. దాన్ని రెవెన్యూ పెంచాలి కాబట్టి దానికి కంటెంట్ క్రియేట్ చేయడానికి కొంచెం టైం పట్టింది 2 అవర్స్ అలాగా. అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఫస్ట్ స్క్రిప్ట్ ట్రెండింగ్ వీడియో టాప్ తీసుకోవాలి, స్క్రిప్ట్ రాయాలి. ఈ రోజు ఏంటంటే కొంచెం టూల్స్ అనేది ఫ్రీ టూల్స్ వాడుతుంటే కొంచెం ఇబ్బంది ఉంది. దానికని కొంచెం నాకు కొంచెం రెవెన్యూ ఇచ్చిన తర్వాత 11 ల్యాబ్స్ లో తీసుకోవాలి. అదొకటి దానికి టార్గెట్ చేసుకుని మనకి రిక్వైర్మెంట్ టూల్స్ కూడా ఉంటాయి. కొంచెం ఫ్రీ కాకపోతే కొంచెం ఒక ఎక్స్టెండ్ కింద తర్వాత చాలా వర్క్ టైం అయిపోతుంది. అదే ఒక షాట్ లో కొట్టేసి దీంతో పాటు ఇంకొక టూల్స్ ఉన్నాయి. టూల్స్ అని కింద లిస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఫ్రీ ట్రై చేయండి, తర్వాత మీకు మనీ ఎర్న్ చేసుకున్న తర్వాత పెయిడ్ పెట్టిన అప్పుడు ఏంటో వర్క్ 4-5 అవర్స్ పెట్టినా అక్కడ 20 అవర్స్ లోనే ఏఎంఐ చేస్తే ఈజీగా ఫాస్ట్ గానే అయిపోవచ్చు. ఫేస్బుక్ అనమాట. నేను ఫేస్బుక్ 2-3 ఫేస్బుక్ పేజెస్ లో కూడా వర్క్ చేస్తున్నాను. ప్రీవియస్ బుక్ లో ఫేస్బుక్ మనీ ఎర్న్ చేసుకోవాలని పెట్టాను. ఒకటి వచ్చేసి ప్రభాస్ పేజ్ అనమాట. ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఏగో ఒకసారి పేజ్ క్రియేట్ చేసి మామూలుగా చాలా మంది హీరోస్ దీన్ని ఫేస్బుక్ పేజెస్ క్రియేట్ చేసి ఒక 1000-2000 ఫాలోవర్స్ వచ్చిన తర్వాత పేజ్ నేమ్స్ మార్చేసేవాడిని. ఒక ప్రభాస్ ఫేస్ ఒకటి ప్రభాస్ ఒకటే ఉండిపోయింది, మర్చిపోయినా పట్టించుకోలే. అన్ఫార్చునేట్లీ 3 years బ్యాక్ దానికి ఒక్కసారి సడన్ గా ఎప్పుడో ఒకసారి ఫోటో పెట్టాం, 10,000 ఫాలోవర్స్ వచ్చింది. నా 2 years బ్యాక్ ఏమైందంటే 1.5 years బ్యాక్ నా పేజెస్ అన్ని హ్యాక్ అయిపోయినాయి. ఏదైతే 10,000 ఫాలోవర్స్ ఉంటారో 20,000 5,000 ఫాలోవర్స్ ఉంటారో పేజెస్ అన్ని హ్యాక్ అయిపోయినాయి. అప్పుడు మళ్ళీ ఏం చేశారు, రీసెంట్ ఇంకో పేజ్ క్రియేట్ చేశాను. 2 పేజెస్ క్రియేట్ చేశాను. కాకపోతే ఒకటి ఏంటంటే ప్రభాస్ కల్కి సాలార్ అని చెప్పి ఒక పేజ్ వచ్చింది. దానికి బేసిక్ పెట్టిన ఫాలోవర్స్ బాగా వచ్చారు. ఇంకెలా వస్తున్నారు కావాలా అని చెప్పేసి నేను వీడియోస్ పోస్ట్ చేసి దానికి మాత్రం 5,000 ఫాలోవర్స్ చాలా ఒకటి. ఇంకొకటి వైరల్ కోసం చేస్తున్నాను. ఇనిషియల్ ఏంటంటే పేజెస్ వైరల్ అవడానికి 2-3 months పడుతుంది ఆర్గానిక్ గా వెళ్ళాలంటే. కొంతమంది క్లబ్ ఉన్న ఫాస్ట్ వెళ్ళిపోతుంది. కాకపోతే వైరల్ అనేది దాని మీద కూడా ఒకటి వర్క్ చేస్తాను. దాంట్లో కూడా కంటెంట్ అయితే 2-3 పోస్టులు అయితే యాడ్ చేస్తాను. అలాగే నేను ఇంకొకటి దీంతో పాటు ఇంకో పేజ్ కూడా వర్క్ చేస్తాను. బాలీవుడ్ పాప్కార్న్ అని యూట్యూబ్ సెటప్ చేసుకున్నాను. దాన్ని కూడా డైలీ ఏంటంటే అది కూడా చాలా అగ్రెసివ్ గా ఉంది. అందుకోసం అని చెప్పి ఇప్పుడైతే ఏవైతే అగ్రెసివ్ ఉన్నాయో ఫస్ట్ వర్క్ చేస్తున్నాను. అలాగే అగ్రెసివ్ లేనివి స్లోగా మంచి కంటెంట్ పెట్టడానికి పోస్ట్. ఎప్పుడైతే మనం మంచి కంటెంట్ పెట్టామో ఇనిషియల్ గా ఎక్కువ పెట్ట ఫేస్బుక్ పేజ్ ఇంకా లర్నింగ్ అని చెప్పాను కానీ మీకు లాస్ట్ ఇయర్ చెప్పాను. నాకు నెక్స్ట్ 25 days లో నాకు ఎట్టి కాదని 1 lakh ఎర్న్ చేయాలి. దానికోసం అని నేను లీడ్స్ ఆ ప్రోగ్రామ్ అని చెప్పాను కదా. ఆ ప్రోగ్రామ్ అయితే నేను స్టార్ట్ చేసిన వాటర్ లర్నింగ్ చేయడం. ఆల్రెడీ నేను ఫస్ట్ దాంట్లో 3 మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్ గురించి వీడియో అయిన తర్వాత ఇంకో స్పెషల్ వీడియో అయితే చెప్తాను. ఈ రోజు అంతా మెయిన్ దాని మీద ఫోకస్ చేశాను. దాంతో పాటు ఒక 2 యూట్యూబ్ వీడియోస్ అనమాట. మనీ మేకింగ్ ఐడియాస్ స్టార్ట్ చేసుకోవడానికి ఒక 2 యూట్యూబ్స్ చేశాను. ఈ రోజు ఆల్మోస్ట్ 4 hours పర్ఫెక్ట్ గా వర్క్ చేసినట్టు అనమాట. కొంచెం అటు ఇటుగా మిగిలిన టైం అంతా బాగా వేస్ట్ అయిపోయింది. బయటకు వెళ్ళటం మరి తిరగడం ఏదో ఒకటి ఉంటుంది కదా. తర్వాత బ్లాగింగ్ గురించి నేను ఈ 4 చేసిన కానీ బ్లాగింగ్ అయితే ఏం చేయలేదు. ఈ రోజు బ్లాగింగ్ అనేది టైం దొరకలేదు. అందుకే ఏంటంటే మెయిన్ ఫోకస్ స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి. అంటే సర్వేషన్ ఇనిషియల్ గా కొంచెం టైం పడుతుంది. దానికి క్రియేటివ్ యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ అని చెప్పాను కదా. ఫస్ట్ ఒక 2 వీడియోస్ చేశాను. ఒకటేమో మెయిన్ దాని ఛానల్ అప్లోడ్ చేసాను. అలాగే సోషల్ మీడియాలో ప్రమోట్ చేసాను అనమాట. ప్రమోట్ ఏంటి, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ దేని దొరికితే దాంట్లో ప్రమోట్ చేసాను అనమాట. మనకు వ్యూస్ రావాలి కదా. టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ కూడా ప్రాపర్ గా యాడ్ చేసి ప్లేలిస్ట్ యాడ్ చేసి పెట్టాను. అలాగే ఫేస్బుక్ పేజెస్ కూడా చాలా వర్క్ చేసాను అనమాట. వీడియోస్ అప్లోడ్ చేసాను. దాంతో పాటు నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే ఓన్లీ షార్ట్స్ పెడుతున్నాను. షార్ట్స్ అంటే ఎలా అంటే మన వీడియోస్ రికార్డ్ చేసి గ్రీన్ స్క్రీన్ కొలాబరేషన్ అని చెప్పేసి ఉంటుంది. అవి కూడా రోజు అవి ఛానల్స్ గ్రో చేయడానికి సబ్స్క్రైబర్స్ గ్రో చేసి మీరు ఒక
10,000 ఒక 1000 ఫాలోవర్స్ వచ్చిన తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఒక ఫుల్ లెంత్ కంటెంట్ పెడితే కనుక ఈ లోపల మన లక్ బాగుంటే కనుక మన యూట్యూబ్ షార్ట్స్ తోనే మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది చాలా టైం పడుతుంది, అంటే లక్ ఉండాలి అలాంటిది ఫాస్ట్ గా 30 days కావాలంటే. దాంతో పాటు మీకు నెక్స్ట్ 20 days అలా డైలీ ఒక 5 to 6 గంటకోటి కనుక మార్నింగ్ 10 కి స్టార్ట్ చేసి ఈవినింగ్ 7, 8 దాకా పెడితే కనుక ఎప్పుడోసారి ఏదో ఒక వీడియో కనుక మిలియన్స్ ఫస్ట్ అయితే నా 100s లోనే వస్తున్నాయి. వేరే ఛానల్ అయితే బాగా వస్తున్నాయి 500 అలా. ఈ బల్బ్ పాప్ అనే పార్లర్ ఛానల్ కాకపోతే ఎప్పుడు కంటెంట్ లేదు, దాంట్లో అయితే 3,000 పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దీనికైతే ఏం వ్యూవర్షిప్ కూడా వీడియోస్ కూడా లేదు, అందుకోసమని చాలా స్లోగా ఉంది. ఏంటంటే ట్రెండింగ్ కాంటెంట్ పెట్టాలి. ఏంటంటే మ్యాక్సిమం ట్రెండింగ్ కాంటెంట్ ఒక 3 బాలీవుడ్ సాంగ్ దాన్ని తిప్పి పెడుతుంటే అది బాగానే ఉంది. ఇంకా ఇలా చేయాలన్నమాట. అప్పుడు లెర్నింగ్ కూడా చేస్తున్నమాట. కంప్లీట్ గా అయితే ఎప్పుడు మనకి అవ్వదు, ఒక ఎక్స్టెండ్ అయితే అవ్వదు. మాక్సిమం లెర్నింగ్ మీద పెడతాను. వీడియో ఎడిటింగ్ అయితే కొంచెం టైం పడుతుంది అనమాట. అందుకే ఈ రోజు టాస్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాను. ఈ రేపటి కోసం ఈ వీడియో కాదు, ఈ రోజు వీడియో ఏంటంటే దీంట్లో మనం డైలీ టాస్క్ గురించి ఒక వీడియో చేయాలి కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మీకు నెక్స్ట్ దీంట్లో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఏంటంటే నా లీడ్స్ ఆర్క్ అంటే ఏంటి, లీడ్స్ ఆర్క్ నుంచి మనీ ఎలా ఏం చేసుకోవాలి, నా కమ్యూనిటీలో జాయిన్ అవుతే మీకు డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి. మీకు ఈ వీడియో అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చి అనుకుంటున్నాను, ఇన్ఫర్మేషన్ పాటు వాల్యూ కూడా ఇచ్చి అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.